ప్రతి సీజన్లో మీ మనసుకు నచ్చిన భోజనం చేయడానికి, అలాగే మీ డైనింగ్ టేబుల్ అందాన్ని పెంచడానికి వస్తున్నారు ఠానే నుంచి ఒక క్యూట్ కపుల్. డాక్టర్ మృదుల్ సుబ్రహ్మణ్యం ఇంకా శ్రీ సుబ్రహ్మణ్యం రామచంద్రన్. నమస్తే. మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తొట్టుపాటు లేకుండా, నెర్వస్నెస్ ఏమీ లేకుండా మీరు మీ ప్రోడక్ట్ గురించి ధైర్యంగా మాట్లాడండి. షూర్. గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్తే ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్ సుబ్రహ్మణ్యం. నమస్తే, నా పేరు మృదుల్ సుబ్రహ్మణ్యం. టైటన్స్, మీరు ఎన్నిసార్లు అనుకుని ఉంటారు ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏదో ఒక రోజు ఇంటి భోజనం తినాలి అని. ఇలాగే ఎంతోమంది ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుతున్నారు. వాళ్ళు ఇండియన్ రుచిని మిస్ అయిపోతున్నారు. ఇలాగే ఎంతో మంది కపుల్స్ వాళ్ళు బయటికి వెకేషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి వెజిటేరియన్ ఫుడ్ దొరకడం కష్టమవుతుంది. ఇలాగే ఎంతో మంది వర్కింగ్ కపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఫుడ్ యాప్ గురించి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ సొల్యూషనే ఫ్రీజ్ ఫ్యూజన్ ఫుడ్స్. ఫ్రీజ్ ఫ్యూజన్ ఫుడ్స్ ఒక మోడర్న్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఫ్రీజ్ డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటాయి. మేము రెడీ టు కుక్ మీల్ అందిస్తున్నాము. రూట్స్, వెజిటబుల్స్ అండ్ స్పైసెస్, ప్రతి ఒక్కటి ప్రిజర్వేటివ్ లేకుండానే, అంతా నేచురల్ టేస్ట్తోనే, అంటే ఫ్రీజ్ డిపెండెంట్ లేకుండానే. మా రెడీ టు కుక్ మీల్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు పౌచ్ ఓపెన్ చేయండి, వేడి నీళ్లు పోయండి, 7 నుంచి 8 నిమిషాలు మరగబెట్టండి, వెంటనే మీకు తయారవుతుంది వేడి వేడి ఇంటి భోజనం. మా ఈ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎంతగానో ఒక ఎడ్జ్ని అందజేస్తుంది. మా ప్రతి ప్రోడక్ట్ ల్యాబ్ టెస్టెడ్, అలాగే హైజీన్ కూడా, నో ప్రిజర్వేటివ్, అలాగే క్వాలిటీలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. సో ఇన్వెస్టర్స్, మీరు మీ అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని, సమయాన్ని, విశ్వాసాన్ని అందజేస్తారా? ఎందుకంటే మేము తయారు చేసిన ఫ్రీజ్ ఫ్యూజన్ ఫుడ్స్ ప్రతి కిచెన్ కి నమ్మకమైన బ్రాండ్. మీకు నిజం చెప్పాలి, మీ ప్రోడక్ట్ నాలాంటి వాళ్ళ కోసమే. నాకు వంట చేయడం రాదు. ఎప్పుడైనా నేను ప్రయత్నించినా చాలా దారుణంగా వంట చేస్తాను. పైగా ట్రావెల్ ఎక్కువగా చేస్తుంటాను. అలాగే ఈమె తన ప్రాబ్లం చెప్పారు నాలాంటి వెజిటేరియన్ కోసం. చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం, కానీ మనకి వెజిటేరియన్ భోజనం దొరకదు. అప్పుడు అక్కడ దొరికింది ఏదైనా తినాలి. సరే, ఇందులో ఏ రేంజెస్ ఉన్నాయి? మా దగ్గర మీల్స్లోనే 13 డిఫరెంట్ టైప్స్ మీల్స్ ఉన్నాయి. అలాగే ఫ్రూట్స్లో కూడా 30 వెరైటీస్ ఉన్నాయి. వెజిటబుల్స్ అలాగే స్పైసెస్ B2B ఉన్నాయి, అది కూడా కస్టమర్ కోరుకున్న విధంగానే. సరే, వీటిని ఎలా తయారు చేస్తారో అది కూడా చూద్దాం. పావు బజ్జీ అలాగే మూంగ్ దాల్ హల్వా ఇప్పుడే తినొచ్చు. ప్రతీక్, నువ్వు కుక్ చేస్తున్నావా? అఫీషియల్లీ ఐఎమ్ కుకింగ్, ఐ కెన్ సే. ఈ రోజు నా చేతి హల్వా తింటారు మీరు. ఇలా చూడండి, పౌడర్ ఫార్మాట్. ఇది నైట్రోజన్ ఫ్లెషింగ్ తో ప్యాక్ అవుతుంది. ఇందులో ఆక్సిజన్ అబ్జర్వర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ తాజాగా ఉంటుంది, పాడవదు. దీన్ని ఓపెన్ చేయకపోతే 12 మంత్ ఫ్రెష్ గానే ఉంటుంది. చూడండి, ప్రతి ప్యాక్ వెనక ఎంత ml నీళ్లు కలపాలో కూడా రాసి ఉంటుంది. దీన్ని చూడగానే నాకు తెలుస్తుంది కాబట్టి ఎన్ని నీళ్లు పోయాలో అన్నే పోస్తాను. దీన్ని 8 నిమిషాల వరకు మూసి ఉంచాలి. వాసన అయితే ఆథెంటిక్ పావ్ బజ్జీ లాగే ఉంది. స్మెల్ వస్తుంది. అయితే ఈ రెసిపీలన్నీ మేడమే తయారు చేశారా, లేదంటే ఇవన్నీ కూడా మీరే తయారు చేశారా? రెసిపీస్ అన్ని ఆవిడే తయారు చేసింది. నేనే ప్రతి చేశాను. ఒక్కటి మా ఇంట్లోనే అన్ని తయారు చేసాం. టైటన్స్, ఇవి రెడీ అవ్వడానికి 7 నిమిషాలు పడుతుంది. ఆలోగా మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది హొరేకా రేంజ్ కాబట్టి హొరేకా రేంజ్ లో షెఫ్ ఉండడం చాలా ముఖ్యం. కరెక్ట్. మేడంకి వంట చేయడం హాబీ కావచ్చు, కానీ అంత మాత్రాన ఆవిడ ఒక మంచి షెఫ్ కి రీప్లేస్మెంట్ అవ్వదు. సో మీ ప్రోడక్ట్ రేంజ్ కి ఏ షెఫ్ మీతో ఉన్నారో చెప్పండి. ప్రస్తుతం 3 5 స్టార్ షెఫ్స్ మాతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు మాకు కిచెన్ లో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా రెసిపీ, వాళ్ళ టీం అందరం కలిసి పనిచేస్తున్నాం. సో ఫుడ్ అంతా మేమే తయారు చేస్తాం. ఇక హొరేకా విషయానికి వస్తే ఫ్రూట్స్ మొత్తం అందులోనే వెళతాయి. అయితే మీరు మార్కెట్లో ఎటువంటి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు? 4 డిఫరెంట్ ఆడియన్స్ ఉన్నారు. అందులో ఒకరు B2B, అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, పేస్ట్రీస్ ఉంటాయి, అలాగే కేక్స్ కూడా ఉంటాయి. ఇక సెకండ్ ఈస్ మదర్స్ వర్కింగ్ హౌస్ వైఫ్స్. వాళ్లే మా బిగ్ ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళ మీద మా ఫోకస్ ఉంటుంది. వాళ్ళని ఎలా రిలాక్స్ గా ఉంచాలన్నదే మా లక్ష్యం. కుకింగ్ అనేది చాలా కష్టం. ఇక రెండవది
ప్రతిసారి వాళ్ళ పిల్లలు నాతో అంటున్నారు పావు బజ్జీ కావాలి అని, తర్వాత కూతురేమో వెజ్ బిర్యానీ కావాలని అడుగుతుంది. ఇద్దరి కోరికల్ని ఎలా తీర్చగలరు? రెండూ చేయలేరు కాబట్టి రెస్టారెంట్ నుంచే తేవాలి. సో మదర్స్ 25 to 60 ఈజ్ అరౌండ్ 150 మిలియన్స్ ఆడియన్స్ ఇన్ ఇండియా. వాళ్ళ మా పెద్ద టార్గెట్. మరొకటి ఏంటంటే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తున్నారు, మౌంటైన్ ఎక్కే ట్రెక్కర్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ మేము 4 to 5 వెరైటీ ఆడియన్స్ కి క్యాటరింగ్ చేస్తున్నాం. అలాగే మాలాంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి. ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తున్నారు Travelers frequent కదా? travelers, అవును. ఖచ్చితంగా ట్రావెలింగ్ ఎక్కువే ఉంటుంది. కాబట్టి బయట తినక తప్పదు. ఐఎమ్ ష్యూర్ ఇదంతా మదర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ప్యాకెట్ నుంచి తీసిన ఏ ఐటమ్ అయినా అంత ఫ్రెష్ గా ఉండదు, అది స్వయంగా చేస్తేనే బాగుంటుందని. అది మదర్ అయినా కావచ్చు లేదా సింగిల్ లేడీ అయినా సరే. ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇది ఒక ఫ్రీజ్ డ్రాంక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎలాంటిదంటే వాటర్ కంటెంట్ నే బయటికి తీస్తుంది. న్యూట్రిన్, మినరల్స్, విటమిన్, కలర్ దేన్ని కూడా బయటికి తీయదు. ఇక సెకండ్ వన్ ఏంటంటే మేము లంచ్ చేయొద్దు, డిన్నర్ చేయొద్దు అని మేము అన్నిటికీ చెప్పాం. అది రెగ్యులర్ గానే ఉంటుంది. మా ఉద్దేశం మీకు రిలీఫ్ కల్పించడం మాత్రమే. ఏదో ఒక రోజు మీకు వంట వండే మూడ్ మీ రాకపోతుంది. ఇద్దరిలో ఎవరైనా సైంటిస్టా? ఎందుకంటే ఇది టెక్నాలజీ కాబట్టి ఈ నాలెడ్జ్ మీకు ఎలా వచ్చిందో నేను చెప్పండి. ఒకసారి నా ఫ్రెండ్ తో పాటు మీటింగ్ వెళ్ళినప్పుడు వాడు నాకు ఈ విషయం చెప్పాడు. దీన్ని తయారు చేసి నాతో తినిపించాడు. నేను అప్పుడు మ్యాంగో తిన్నాను. అది తినగానే నాకు రియల్ మ్యాంగో తిన్న అనుభూతి కలిగింది. చాలా బాగుంది, ఇది ఎలా కుదిరింది అని అతను అడిగాను. అతను నాతో ఏమన్నాడంటే ఇది ఒక ఫ్రీజ్ ఐటమ్ అని చెప్పాడు. మీటింగ్ అయిపోయాక అందరం వెళ్ళిపోయాం, ఆ సంగతే మర్చిపోయాం. అప్పుడు మాకు ఎలాంటి ప్లాన్ లేదు, కానీ 3 months తర్వాత ఎప్పుడైనా అది నా మైండ్ లోకి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. అప్పుడే నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను. ఆ తర్వాత నేను కన్స్యూమర్ తో మాట్లాడాను, రీసెర్చ్ చేశాను, నేను మార్కెట్ ని అర్థం చేసుకున్నాను ఏ ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి అని. దెన్ అన్ని రకాల ఫ్రూట్స్ తెప్పించాను. ఆ తర్వాత మేము వాటిని రుచి చూసాము, మాకు కూడా చాలా బాగున్నాయని అనిపించింది. వీటిని సులభంగా తయారు చేయొచ్చు. మనం గానీ చాలా హైజీనిక్ ఫ్రూట్స్ ని తీసుకొచ్చి వాటిని నీట్ గా కట్ చేసి క్లయింట్ కి కావాల్సిన విధంగా పౌడర్ గా గానీ లేక స్లైసెస్ గా గానీ ఫుల్ పీస్ గా కావాలన్నా కూడా ఫ్రీజర్ లో గానీ మనం పెడితే మనకి కావాల్సిన విధంగా వస్తుంది. షుగర్ కలపకూడదు. అప్పుడే నాకు బాగా అర్థమైంది దీంతో మనం ఏదైనా చేయగలం. ఒకసారి టేస్ట్ కూడా చూపించండి. ఎలా ఉంది నేను చేసిన పావు బాజీ? చాలా సూపర్ గా ఉంది. మూంగ్ దాల్ హల్వా చాలా బాగుంది. మూంగ్ దాల్ హల్వా చాలా బాగుంది పావ్ బాజీ ఇది కంటే. ప్యాకెట్ లో తయారైందంటే నమ్మలేకపోతున్నాను. నేను ఈ బ్లాక్ జామున్ ని తిన్నాను. నాకు చాలా టేస్టీగా అనిపించింది. దీని రుచి తాజా పళ్ళు తిన్నానన్న భావన కలిగిస్తోంది. ఈ బిజినెస్ లో మీ మోటివేషన్ ఏంటి? ఒక మంచి ప్రోడక్ట్ ని రెసిపీ రూపంలో ఇవ్వడం. ఇక సెకండ్ యాసిడ్ లైట్. ఇదంతా ఒక మిషన్ లోనే ఫ్రీజ్ అవుతుంది. ఇదంతా మరొక వ్యక్తితో పార్ట్నర్షిప్ జరుగుతుంది. ఈ మిషన్ అంతా వేరొక వ్యక్తిది, నేను ఇన్వెస్ట్ చేయలేదు. అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది లేకపోతే ఇదిగో ఇక్కడున్న ఆడియన్స్ లో సగం మంది దీన్ని మొదలు పెడతారు. బ్రాండింగ్ అండ్ ప్యాకేజ్ విషయంలో అది ద ఓన్లీ మోట్ అనేది మీదే. బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే నాకు అర్థం అవుతోంది. మీ లెక్క ప్రకారం సప్లై ఇదంతా మీ మోటే. అదంతా ఒప్పుకుంటాను, కానీ మిషన్ల విషయానికి వస్తే బాంబేలో 2 మిషన్లు మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. కానీ లార్జ్ కెపాసిటీ కావాలి, చిన్నవాటికైతే సరిపోతుంది. అవును, 5-6 kg అయితే మా దగ్గర కూడా ఓకే, ఉన్నాయి. చాలా ఉండొచ్చు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది 600 kg ఫర్ డే గురించి. For commercial కమర్షియల్ డే. దీని ద్వారా మీరు లార్జ్ అమౌంట్ ని ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనివల్ల అవకాశాలు కూడా ఉంటాయి. మీరు మీ రెవెన్యూ గురించి వివరంగా చెప్పండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మా పైప్ లైన్ రెవెన్యూకి వస్తే ప్రాజెక్ట్స్ అవి యుఎస్ మార్కెట్వి. యుఏఈ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. యూకే మార్కెట్ మేము టార్గెట్ చేసాం. ఇండియాలో మల్టిపుల్ ఛాయిస్ ఉన్నాయి. స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తున్నారు, కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అంతేకాదు మా ఈ కామర్స్ సైట్ కూడా ఉంది. మేము ఆర్గానిక్ ట్రాఫిక్ ని అటువైపు డైవర్ట్ చేస్తాం. అదొక పెద్ద రీజన్, ఎందుకంటే ఇన్వెస్టింగ్ విషయంలో, మార్కెటింగ్ విషయంలో, ప్రొడక్షన్ లో కూడా. ఇప్పుడు మీకు టైటన్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే రియలిస్టిక్ గా మీ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది? కరెక్ట్. నా మేడం, ఉద్దేశం వీళ్ళకి ఆలోచించుకోవడానికి 2 నిమిషాలు టైం ఇస్తాను. అలాగే మనం మార్కెట్ డిమాండ్ తీసుకుందాం. ఎందుకంటే మీరు దీనికి వాల్యుయేషన్ ఎంత ఉండాలో బాగా ఆలోచించుకుని మాకు చెప్పండి. ఆడియన్స్, మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి. మీరు ప్రోడక్ట్ గురించి విన్నారు, చూశారు, మేము ఆల్రెడీ చెక్ చేసేసాం కూడా. సో ఓటింగ్ మీటర్స్ తీసుకోండి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. ఇది మీకు ఎంత అవసరం అంటారు? మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. నలభై 3% మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి ప్రోడక్ట్ అవసరం అని.
మిగతా వాళ్ళు అమ్మ చేతి వంట తింటూ ఉండుంటారు లేదా వాళ్ళే చేసుకుంటూ ఉండుంటారు. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి, మీరు టైటన్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు? నా ఆస్క్ 3 crore ఫర్ 10% ఈక్విటీ. ఎంత? నేను ఇదే చెబుతూ ఉంటాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, ఈవెన్ ఏ కంపెనీ ఐపీఎస్ యూజ్డ్ అయినా సరే, వాళ్ళ రెవెన్యూకి 400 టైమ్స్ ఎక్కువగా ఆస్క్ అడగడం వినలేదు. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రోడక్ట్ ని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇది కావచ్చు అది కావచ్చు అని ఏదైనా సరే, మేము కరెంటు ఏమిటనే దాని గురించే మాట్లాడతాం. ఇక ప్రస్తుతం 10 lakhs కంటే 400 టైమ్స్ ఎక్కువ ఆస్క్ అడుగుతున్నారో, నా ఉద్దేశం మీరు మరొక్కసారి ఆలోచించుకోవాలి. అందుకే నేను ఈ రోజు మీతో చేతులు కలపను. ఓకే, థ్యాంక్ యూ. నా అభిప్రాయం ఏమిటంటే మీరు చాలా చోట్ల ఫోకస్ చేస్తున్నారు. ఒకసారి B2B మీద ఫోకస్ చేస్తున్నారు, మరొకసారి ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ 10 లక్షల రెవెన్యూ లోపల. సో నాకేమనిపిస్తుందంటే మీరు చెప్పే ఫోకస్ అంత సరిగ్గా క్లియర్గా లేదు, మీరేం చేయబోతున్నారో అని. సో ఇప్పుడు మీతో పాటు నేను చేతులు కలపలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నా ఉద్దేశం ప్రకారం నాకు మీ ఈ ఐడియా పైన కొంచెం నమ్మకం ఉంది. కాకపోతే దానికి డైరెక్షన్ చాలా అవసరం. ఇందులో కన్వీనియన్స్ ఉంది, టేస్ట్ కూడా బాగుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మీరు ఇంకా బ్రాండ్ మీద ఫోకస్ పెట్టి ఆడియన్స్ ని టార్గెట్ చేయడం మంచిది. మీరు ఇంత తక్కువ రెవెన్యూ లోపు ఇన్ని రకాలుగా ఫోకస్ చేస్తే నాకు తెలిసి మీ బిజినెస్ అంత తేలిగ్గా ముందుకి వెళ్ళదు, ఎక్కడైనా బ్రేక్ అవ్వచ్చు. అందుకే ఈరోజు నేను మీతో చేతులు కలపలేను. మీ బ్రాండ్ అలాగే పొటెన్షియల్, ఇండియా సైజ్, అలాగే ఇండియన్ డైస్ మీద వరల్డ్ వైడ్ గా చూస్తే పనిలో పొటెన్షియల్ ఉంది. నేను మీతో తప్పకుండా మరోసారి కలుస్తాను. ఒకవేళ మీరు రెండిటి మీద ఫోకస్ చేసి మొదట షెఫ్ని ఎన్నుకొని ఆ విషయంలో మీకు నా సహాయం కావాలంటే నేను ఎప్పుడూ రెడీనే. మరొకటి, వెల్నెస్ కోసం ఒకే డైరెక్షన్ లో వెళ్ళండి. ఎందుకంటే జనరిక్ ఫుడ్స్ లో అమ్మ చేతి వంటకానికి ఎంతో మంది కాంపిటేటర్స్, కానీ వెల్నెస్ లో కాంపిటేటర్స్ ఉన్నా కూడా ఇందులో చలామణి అవుతుంది. ఈ రెండింటి మీద మీరు ఫోకస్ చేస్తే తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. ఈ రోజు మాత్రం నేను మీతో చేతులు కలపలేను. థ్యాంక్ యూ. ప్రతి పిచ్ తర్వాత కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, కొంతమందికి మెంటర్షిప్ వస్తుంది, అలాగే చాలా మందికి ఎలాంటి పాయింట్స్ వస్తాయంటే దాంతో బహుశా మీకు ఫ్యూచర్ డైరెక్షన్ క్లియర్ అవ్వచ్చు. కరెక్ట్. మీరు ఇంతకు ముందు చెప్పారు 1 year క్రితం స్టార్ట్ చేశామని. సో మీరు చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. అలాగే జిమ్మీ ఆల్రెడీ చెప్పారు, ఈ షో తర్వాత కూడా ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీరు కలుసుకున్న తర్వాత మీ ఇద్దరి మధ్య బిజినెస్ డీల్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. క్లిక్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఐడియా బాస్, భారతదేశపు స్టార్టప్ వేదిక.